హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. కొన్ని కారణాల వల్ల అయితే వీడియోస్ అయితే ఇన్ని రోజులు పోస్ట్ చేయలేదండి. ఇక నుంచి అయితే రోజు పోస్ట్ చేస్తాను. సండే రోజైతే నేను చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశానండి. ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గానే చేశాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈసారి అయితే చికెన్ దమ్ బిర్యానీ డిఫరెంట్గానే చేశానండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలి అన్నది చూపిస్తానండి. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. ముందైతే కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ఈసారి స్కిన్తో ట్రై చేద్దామని స్కిన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూను గరం మసాలా కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అయితే కారం వేసుకోవాలి. టేస్ట్కు తగ్గ సాల్ట్ వేసుకోవాలి. దీంట్లోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి లవంగాలు, యాలకులు, చెక్క, బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. 1 కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మసాలా అంతా పట్టే వరకు ఇలా కలుపుకోవాలి. ఎప్పుడు బిర్యానీ చేసినా స్కిన్లెస్తోనే ట్రై చేస్తాను. ఒకసారి స్కిన్తో కూడా ట్రై చేస్తే ఎలా ఉంటుందని ట్రై చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందాక నేను ఆనియన్స్ని అయితే ఫ్రై చేశాను. ఆ ఆయిల్ దీంట్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కార్తీక మాసం తర్వాత నెల తర్వాత నేనైతే ఇంట్లో ఈరోజు బిర్యానీ అయితే చేస్తున్నాను. పిల్లలు బిర్యానీ కావాలి అన్నారు. సో అందుకనే పిల్లల కోసం అయితే బిర్యానీ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసిన తర్వాత ఒక 2 అవర్స్ అయినా దీన్ని ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. దీన్ని అయితే నీట్గా కడిగి కొంచెం సేపు అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకొని ఇప్పుడు రైస్ అయితే దీంట్లో బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్లోకి లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు, షాజీరా, కొత్తిమీర, కొంచెం పుదీనా, సాల్ట్, ఆయిల్ కూడా వేసుకొని ఇదంతా బాగా తెరలనివ్వాలి. మూత పెట్టేసుకొని ఈ వాటర్ అంతా బాగా తెరలనివ్వాలి. ఇప్పుడు వాటర్ బాగా తెరులుతున్నప్పుడు రైస్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని రైస్ని 70% వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రైస్ అయితే 70% కుక్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనము ఈ రైస్ని అయితే చికెన్ మీద వేసుకుందాము. రైస్ని అయితే దీని మీద ఇలా వేసుకోవాలి.
ఇప్పుడు ఈ రైస్ మీదకి కొత్తిమీర, పుదీనా, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, జీడిపప్పు కూడా వేసుకోవాలి. పాలలోకి ఫుడ్ కలర్ కలుపుకొని ఇలా రైస్ మీదకి వేసుకోవాలండి. మీకు వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేసేయండి. పెట్టేసుకొని దమ్ మీద ఉడకనివ్వాలి. ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ మీద అయితే డెక్ష పెట్టుకోవాలండి. ఇదైతే నేను ఓన్లీ దమ్ చేసేటప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను ఈ ప్యాన్ని. ఇప్పుడు ఈ రైస్ మీదకి ఆనియన్స్ని ఫ్రై చేసిన ఆయిల్ కూడా ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఆవిరి బయటికి పోకుండా వెయిట్ అయితే పెట్టుకోవాలి దీని మీద. ఇలా మూత పెట్టిన తర్వాత 15 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద, 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ వరకు అయితే మూత ఓపెన్ చేయకూడదండి. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఈ రైస్ అంతా ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చికెన్ దమ్ బిర్యానీ చేసేటప్పుడు ప్యాన్ మీద ఇలా చేయండి, కుక్ చేయండి. అడుగు కూడా అంటదండి. చూడండి అడుగు నుంచి పైకి ఈ విధంగా కలుపుకోవాలి. నాకైతే ఎక్కడ అడుగు అంటలేదండి. ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి. స్పైసెస్ అన్నది మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. మా పిల్లలు అయితే చాలా తక్కువగా తింటారు. మాకు కూడా అలానే అలవాటు అయిపోయిందండి. సో మేమైతే కొంచెం తక్కువగానే వేసుకున్నాం. ఫైనల్గా చికెన్ దమ్ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.